జావా ట్యుటోరియల్స్ తెలుగుకి మీకు స్వాగతం. ఇప్పటిదాకా మనం జావా ట్యుటోరియల్స్ తెలుగులో జావా అంటే ఏంటి, జావాని ఎవరు డెవలప్ చేశారు, జావా జేడీకి ఏ వర్జన్ వేయాలి, ప్రోగ్రామింగ్కి ఏ ఎడిటర్ మనకి కన్సోల్ ప్రోగ్రామింగ్కి ఎడిటర్ బాగుంటుంది, అలాగే Notepad++ ఎలా డౌన్లోడ్ చేయాలి, క్లాస్ పాత్ ఎలా సెట్ చేయాలి అనే టాపిక్స్ చూసాము. ఈరోజు మనం జావా ట్యుటోరియల్స్లో జావా ఎడిషన్స్ ఎన్ని రకాలు, జావా ప్రోగ్రామింగ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ చూద్దాం. జావా ఎడిషన్స్. జావా అనేది 3 రకాల ఎడిషన్స్ కింద ప్రొడ్యూస్ చేయబడింది సన్ మైక్రోసిస్టమ్స్ ద్వారా. ఒకటి జేఎస్సి అంటే జావా స్టాండర్డ్ ఎడిషన్, రెండోది జేఈఈ జావా ఎంటర్ప్రీన్యూర్ ఎడిషన్, మూడోది జేఎంఈ జావా మొబైల్ ఎడిషన్. జావా జేఎస్ఈ అంటే ఏంటి అంటే జావా స్టాండర్డ్ ఎడిషన్, స్టాండర్డ్ ఉన్న అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. జావా ఈఈ అంటే ఎంటర్ప్రైనర్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ కానీ అట్లా ఆఫీస్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అనువుగా ఉంటుంది. మనం జేఎంఈని చూసినట్లయితే జేఎంఈ మొబైల్ ఎడిషన్, మొబైల్స్ కోసం డెవలప్ చేయాల్సింది. సపోజ్ మనం జావాతో నడిచే ఏ మొబైల్ ఎలా చూసినామంటే శాంసంగ్లో ఓల్డ్ మోడల్స్ లైక్ మెట్రో 2252 అట్లాంటి పాత మోడల్స్ చూసినట్లయితే అవన్నీ జావా బేస్డ్ నడుస్తాయి. మొబైల్లో జావా నడవడానికి యూజ్ చేసే వర్షన్ ఇది. అంటే దీని బేస్ తోటి మన మొబైల్లో నడిచే అప్లికేషన్స్ని డిజైన్ చేస్తాం. సో జావా ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, దాని పేరు x.java. అందులో ఏముంటుంది, నా సోర్స్ కోడ్ ఉంటుంది. ఓకే, ఆ సోర్స్ కోడ్ గల కోడ్ని నేను జావా సి తోటి కంపైల్ చేసినప్పుడు, మనం మొన్ననే చెప్పుకున్నాం, మన జావా సి అంటే కంపైలర్ అనమాట. జావా సి అంటే జావా యొక్క కంపైలర్. ఈ యొక్క కంపైలర్ ఏం చేస్తుంది, ఆ సోర్స్ కోడ్ని బైట్ కోడ్ కింద ట్రాన్స్లేట్ చేస్తుంది. బైట్ కోడ్ అంటే ఏంటి అంటే అదొక ఇంటర్మీడియటరీ కోడ్. ఆ కోడ్ మనుషులకి అర్థం కాదు. ఆ బైట్ కోడ్ని గల ఫైల్ని మనం ఏమంటామంటే డాట్ క్లాస్ ఫైల్ అంటాం జావాలో. ఓకే, ఆ తర్వాత మనం ఆ డాట్ క్లాస్ ఫైల్ని జేవీఎం ఇన్పుట్గా తీసుకుంటుంది. జేవీఎం దాన్ని ఇన్పుట్గా జేవీఎం ఏం చేస్తుందంటే డాట్ క్లాస్ ఫైల్ ఇన్పుట్గా తీసుకుని మషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. దాని ద్వారా మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది మనం ఇంకా ప్రోగ్రామింగ్లో చూస్తే మనకి ఇంకా డెప్త్గా అర్థమవుతుంది. ఓకే, ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. నేను ఆల్రెడీ ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాసి పెట్టాను. మీకు దీన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే చాలు. ఒకవేళ మీరు రాయాలి అంటే కూడా మీ ప్రోగ్రామ్ని రాసుకోవచ్చు. రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం C++లో రాసినట్లుగానే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి లైబ్రరీ ఫంక్షన్స్ని. క్లాస్ పేరు నేను డెమో అని రాస్తున్నాను. వన్స్ మళ్ళీ ప్రోగ్రామ్ రాసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి ఇంకా బ్యాక్లైన్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పాను జావా ప్రోగ్రామింగ్ Notepad++లో దానికి కొన్నిట్లే అవే సొంతంగా ఒక కలర్లోకి డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా ఎందుకు జరిగింది, మరి నేను ఇప్పుడు రాస్తున్న ప్రోగ్రామ్ బ్లాక్ కలర్లో ఎందుకు ఉంది అని మీరు అడగచ్చు. మనం జావా ప్రోగ్రామ్ని సేవ్ చేసేంత వరకు అంటే డాట్ జావాతో ఎక్స్టెన్షన్తో మనం ఇక్కడ చూసినట్టయితే డాట్ జావా ఎక్స్టెన్షన్ కనపడుతుంది కదా, డాట్ జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేసేంత వరకు ప్రోగ్రామ్ ఇలా కాదనమాట. ఓకే,
ఓకే, ప్రోగ్రామ్ రాయడం జరిగింది. ఇలా మీరు ప్రోగ్రామ్లే రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇలా ఆల్రెడీ రాసి ఉండాలి కాబట్టి నేను సేవ్ చేయట్లేదు. సో నేను ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి నేను ఇక్కడ కమాండ్ లైన్స్ తోటి దాని పేరు ఇవ్వడం జరిగింది. ఈ కమాండ్ లైన్స్ మనకు కావాల్సి వస్తే రాసుకోవచ్చు. ఇది ప్రోగ్రామ్ ఐడెంటిఫికేషన్ కోసం రాశాను. ఇంపోర్ట్ జావా డాట్ లాగ్ డాట్ స్టార్. మనం C++లో చూస్తే మనకి లైబ్రరీ ఫంక్షన్ని ఇంక్లూడ్ అని రాస్తాం. ఇందులో ఇంపోర్ట్ ఉంటుంది అనమాట. ఇంక్లూడ్కి ఇంపోర్ట్కి తేడా ఏంటంటే మీరు అడగచ్చు. ఇంపోర్ట్ అంటే మన లైబ్రరీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లైబ్రరీలో మనకి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా కొన్ని ఉంటాయి అనమాట. అంటే నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను కదా, ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఉంటుంది దీని ఫంక్షనాలిటీ. సో ఇంపోర్ట్ ఏం చేస్తుందంటే నేను రాసిన స్టేట్మెంట్ని లైబ్రరీలోకి తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని బయటకు తీసుకొస్తుంది. అదే ఇంక్లూడ్ రాస్తే ఏం జరుగుతుందంటే మొత్తం ఉన్న లైబ్రరీ ఫంక్షన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మనకి అప్పుడు ప్రోగ్రామ్ యొక్క మెమరీలో స్టోరేజ్లో కొంచెం మార్పులు వస్తాయి అన్నమాట. ఓకే, అందుకనే ఇంపోర్ట్ ఉంది. ఇంపోర్ట్ జావా డాట్ లాగ్ డాట్ స్టార్. ఈ జావా డాట్ లాగ్ అంటే ఇదొక ప్యాకేజ్. సో జావాలో మన లైబ్రరీ ఫంక్షన్స్ అన్ని ప్యాకేజెస్లో ఉంటాయి. జావా అనే ప్యాకేజ్లో డాట్ ఇండికేట్స్ అందులోపల ఉన్న జావా లోపల ఉన్న లాగ్ అనే ప్యాకేజ్లో ఉన్న స్టార్ అంటే అన్ని. డేటాబేస్లో మనకి కమాండ్స్ గుర్తుకున్నాయి కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో స్టార్ అంటే అల్లి అన్నట్లు. సో నేను జావాలో లాంగ్వేజ్ అనే ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. క్లాస్ నేను చెప్పినట్లుగానే ఇది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇది ఏమున్నా క్లాస్లోనే ఉంటుంది. క్లాస్ నేమ్ డెమో క్లాస్ నేమ్ ఎప్పుడైనా సరే మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఇది లేబింగ్ కన్వర్జన్స్లో ఒక రూల్ లెక్క అనమాట. మనం మిగిలిన రూల్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే మన మెయిన్ ఫంక్షన్. మనకి సిలోను C++లోను వాయిడ్ మెయిన్ ఎట్లా రాస్తామో అట్లా. దీని ముందర స్టాటిక్, దాని ముందర పబ్లిక్ ఎందుకు రాసామని మీరు అడగచ్చు. స్టాటిక్ అంటే ఏంటి అంటే మనం ప్రతిదానికి జావాలో ముందరగా చెప్పుకున్నట్లు జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మనం ప్రతిదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మన మెయిన్ ఫంక్షన్కి ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? వేరే మెయిన్ ఫంక్షన్లో క్రియేట్ చేయలేం కదా. స్టాటిక్ అంటే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, పబ్లిక్ అంటే దాని యాక్సెస్ అనమాట. లేదు దీని యాక్సెస్ని గ్లోబల్కి ఇచ్చాను అంటే మనం దీని ముందర మనం ఏ క్లాసెస్ రాసినా కూడా ఆ క్లాసెస్ని మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్గా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఇది స్టాటిక్, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందులో స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్. మనం ఇందులోకి ఇచ్చే ఏ డేటా అయినా సరే ఒక స్ట్రింగ్ అరేలోకి షేర్ అవుతుంది అన్నమాట, అంటే స్టోర్ అవుతుంది. అంటే ఒక స్ట్రింగ్తో కూడిన ఎరే తీసుకున్నాం, మనం ఇందులో పాస్ చేసే వేరే కమాండ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇందులోకి సేవ్ అవుతాయి, ఈ ఆర్గ్యూస్ అనే ఎరేలోకి సేవ్ అవుతాయి. ఓకే, సిమిలర్గా మనకు తెలిసినట్లే క్లాస్కి ఒక ఓపెన్ బ్రేస్ ఉంటుంది, మెయిన్ మెథడ్కి ఒక ఓపెన్ బ్రేస్ ఉంటుంది. ఓకే, ఇందులో మనం C++లో చూస్తే ప్రింట్ఎఫ్, సిలో అవుట్ ఏమో C++లో అవుట్పుట్ స్టేట్మెంట్కి వెళ్తాం, అంటే అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి వాడతారు. జావాలో మనం system.out.println అని వాడతాం. ఈ system.out.println అంటే ఏంటి అని అడగచ్చు. సిస్టమ్ అనేది ఒక క్లాసు, మనం ప్రీడిఫైన్డ్గా చెప్పినట్లుగా లాంగ్వేజ్ అనే ప్యాకేజ్లో సిస్టమ్ అనే క్లాస్ ఉంటుంది. అందులో out.println అనే అవుట్లో println అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్కి మనం ఏం చేస్తాము, డేటాని పాస్ చేస్తాం. ఇది లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ ఈ క్లాస్లో ఉన్న ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సో జావా ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేయాలి? జావా ప్రోగ్రామ్ని .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం క్లాస్ నేమ్ ఏది ఇస్తామో ఫైల్ నేమ్ అదే ఇవ్వాలి.
వాళ్ళ తెలుగు క్లాస్ నేమ్ లేకుండా ఫైల్ నేమ్ సేవ్ చేయకూడదా, డిఫరెంట్గా అని వీళ్ళని అడగచ్చు. క్లాస్ నేము ఫైల్ నేము డిఫరెంట్గా సేవ్ చేయొచ్చు, కానీ అక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటనేది నేను చెప్తాను. సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ సేవ్ యాస్ కొడతాను. ఓకే, నేను నా డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. డెమో డాట్ జావా ఎక్స్టెన్షన్తో, ఇక్కడ మీకు చూసినట్లయితే డెమో డాట్ జావా అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేసాము. సో ప్రోగ్రామ్ అనేది సేవ్ అయ్యింది, ఇక ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. యాజ్ యూజువల్ ఇది కన్సోల్ బేస్డ్ కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడుందో దాని డైరెక్టరీకి వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు నా ప్రోగ్రామ్ డెస్క్టాప్ మీద ఉంది. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే cd డాట్ డెస్క్టాప్ అని కొడతాను. cd మీన్స్ చేంజ్ ద డైరెక్టరీ. ఓకే, నేను సిలోనే మళ్ళీ డెస్క్టాప్ అనేది ఉంటుంది కాబట్టి నేను డెస్క్టాప్కి డైరెక్టరీలో చేంజ్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే డెస్క్టాప్కి చేంజ్ అయింది. ఓకే, మీరు ఇంకేదైనా ఫోల్డర్లో సేవ్ చేసి ఉంటే కూడా ఫస్ట్ దాని డిస్క్లోకి వెళ్ళాలి, అంటే ఇట్లా వెళ్ళాలి. డిస్క్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ సీడీలో కుక్కుని మీరు దాంట్లోకి వెళ్ళచ్చు. ఓకే, నేను ఇప్పుడు సిలోకి వెళ్తున్నాను. ఓకే, సిఎల్ఎస్ టైప్ చేస్తే క్లియర్ అవుతుంది స్క్రీన్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని కంపైల్ చేయబోతున్నాను. ఇప్పుడు మనకి ముందరగా చెప్పుకున్నట్లుగా ఏం రావాలి, ఇది కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్ రావాలి. ఎలా కంపైల్ చేయాలి, జావా సి స్పేస్ జావా కంపైలర్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఫైల్ యొక్క నేమ్. నేను ముందరగా మీకు ఒకటి చెప్పాను కదా, సారీ, డెమో మనం ఫైల్ నేమ్ తోటి సేవ్ చేయాలి అని. అలా ఎందుకు చెప్పానంటే మనం కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్తో కంపైల్ చేయాలి, రన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్తో రన్ చేయాలి. మనకి ఫైల్ నేము క్లాస్ నేము సేమ్ ఉంటే మనకి నో ప్రాబ్లం రాదు, ఏ ప్రాబ్లము రాదు. ఒకవేళ అవి కానీ డిఫరెంట్గా ఉంటే మనం కంపైల్ చేయడంలోనూ రన్ చేయడంలోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తున్నాను. ఎర్రర్ ఏమైనా ఉంటే డిస్ప్లే చేస్తుంది. ఎర్రర్ ఏం లేకపోతే ఇలా నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇక్కడ డాట్ క్లాస్ డెమో యొక్క డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయ్యింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. డాట్ క్లాస్ ఫైల్ని మనం నోట్ ప్యాడ్తో ఓపెన్ చేద్దాం, బేసిక్ నోట్ ప్యాడ్. నేను ముందరగా చెప్పినట్లుగా డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎవరికి అర్థం కాదు. చూసారా, దీని నిండా ఏవేవో కోడ్స్ ఉన్నాయి. సో ఇది మనం రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది జేవీఎంకి ఇన్పుట్గా వెళ్ళి ఆ తర్వాత జేవీఎం దీన్ని ఇన్పుట్గా తీసుకుని మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఆ మెషిన్ కోడ్ మెషిన్ ఎగ్జిక్యూట్ చేసి, అంటే మన సిపియూ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఎలా కంపైల్ చేయడం చూసాం కదా. ఇప్పుడు రన్ ఎలా చేయాలి, జావా డెమో, జావా టైప్ చేసి డెమో క్లాస్ నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ నా క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ సేవ్ ఉండడం వల్ల నేను దాన్ని కొట్టచ్చు. హలో యూజర్, వెల్కమ్ టు జావా. మనం ప్రోగ్రాంలో ఇచ్చిన ఇన్పుట్ ఇదే రావాలనుకున్నామా. హలో యూజర్, వెల్కమ్ టు జావా వచ్చిందా. సో ఇలా మన ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ఓకే, నేను ఈ ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మెథడ్ని మీకు కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, జాగ్రత్తగా చూసి ఒకసారి చేసుకోండి. సో మన నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఇంకో కొన్ని కాన్సెప్ట్స్ లైక్ జేవీఎం, ఇంకో కొన్ని ప్రోగ్రామ్స్, బేసిక్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత కాన్సెప్ట్స్ లైక్ క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్ చూస్తాం. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమైనా మీకు తప్పుగా ఏమైనా అనిపిస్తే లేదా ఏమైనా ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అనిపిస్తే కమెంట్లో కమెంట్ చేయండి. ఇంతకు ముందర వీడియోస్ కూడా మా బ్లాగ్కి వెళ్ళి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.